తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేనుగుమట్ల క్లస్టర్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులతో కలిసి వెలుగుమట్ల అంబేద్కర్ విగ్రహం నుండి రైతు దినోత్సవ బ్యానర్తో రైతు వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి రామచందర్ ప్రజాప్రతినిధులకు, రైతులకు, మహిళా రైతులకు స్వాగతం తెలిపి జాతీయ గీతాన్ని ఆలపించి రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులకు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం తరపున భోజనాలు ఏర్పాటు చేసి అనంతరం రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నక్కా శంకరయ్య, గ్రామ సర్పంచ్ గుడ్ల లక్ష్మీ రాజేశం, ఉప సర్పంచ్ నేరెళ్ల చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు స్టార్ట్ అయిన 8,19,96,993 రూపాయలు ప్రతి రైతు ఖాతాలో పడింది. రేపు మాపం మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. ఒక చిన్న బాధాకరమైన విషయం రైతులు గమనిస్తారు, చూస్తారు. మనకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు కాబట్టి వర్గాల్లో కొంచెం తీసుకునేటప్పుడు మనకి ఏం చేయాలో, మనకు 24 గంటలు కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, అన్ని ఉచితంగా ఇచ్చి వందకపోతే బాగుండదు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా మన రైతులను ఇబ్బంది పెట్టడంతో ఉద్దేశంతో తీసుకున్నాం తప్ప చాలా కష్టం అవుతుంది. మాకు అన్ని మీటింగ్లలో వింటున్నాం. ఆ వర్గ గురించి కూడా అన్ని సీఎం దృష్టికి పోయినాయి. వాటిలో మార్పులు చేయాలన్న ఆయిల్ ఫామ్ సాగు ఫుల్ సబ్సిడీ కూడా ఆయిల్ ఫామ్ సాగు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. వీటన్నిటి